హిట్లర్ ఉన్నట్టుండి 2014వ సంవత్సరంలోకి వచ్చేస్తాడు. రోడ్డుపైన ఉన్న కార్లని చూసి హిట్లర్ తన దేశం వరల్డ్ వార్ ని గెలిచేసిందేమో అని అనుకుంటాడు. అక్కడే ఉన్న వాళ్ళందరినీ తన హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. కానీ అందరూ ఇతను ఎవరో ఒక ఆర్టిస్ట్ ఏమో హిట్లర్ లాగా వేషం వేసుకున్నాడని అందరూ ఇతనితో సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. దాంతో హిట్లర్ కి పిచ్చ కోపం వస్తుంది. అప్పుడే హిట్లర్ చూపు న్యూస్ పేపర్ పైన పడడంతో ఆ న్యూస్ పేపర్ పైన 2014వ సంవత్సరం అని రాసి ఉంటుంది. ఇది చూసిన హిట్లర్ షాక్ అయిపోయి అక్కడే స్పృహ కోల్పోతాడు. అప్పుడే ఒకతను హిట్లర్ ని తన ఇంటికి తీసుకుని వెళ్లి అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. దాంతో హిట్లర్ కి తను టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ లోకి వచ్చేసానని అర్థమవుతుంది. దాంతో హిట్లర్ న్యూస్ పేపర్లన్నింటినీ చదివి హిస్టరీలో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అందులో తన రాజ్యం అంటే జర్మనీ యుద్ధంలో ఓడిపోయిందని, రాజ్యంలో నుంచి చాలా భాగాన్ని తను కోల్పోయిందని తెలుసుకుంటాడు. ఇది తెలిసిన హిట్లర్ కి చాలా కోపం వస్తుంది. దాంతో హిట్లర్ అందరి ముందర స్పీచ్ ఇచ్చి అందరి మనసులో మళ్ళీ గొడవ పడేలా మోటివేట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే హిట్లర్ అందరి ముందర మళ్ళీ యుద్ధం చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇది విన్న వాళ్ళంతా ఇతని స్పీచ్ విని షాక్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.